తర్వాత ఆ దుమ్ము అది దాన్ని ఏమంటారు తవుడు ఈ లోపు అదంతా దుమ్ము వస్తుంది ఆ ఏరియా అంతా. మరి ఆక్వా పరిశ్రమలకి పొల్యూషనేగా, వాటర్ అంతా నాశనం అయిపోవా ఆ ఏరియాలో? మద్యం తయారీ కంపెనీలు డిస్టిలరీస్తో నేల నాశనం అయిపోదా? దేంతో లేదు. మనం అట్లని పరిశ్రమలు వద్దామా? లేదు పరిశ్రమల చేత ఇవన్నీ చేపిద్దామా? ఇవన్నీ చేపిస్తానంటే పరిశ్రమ ఒకటి రాడు ఇక్కడికి. అలాగని పరిశ్రమలు రావద్దంటే రాష్ట్రం ఎట్ట బాగుపడుతుంది? కేరళ అందుకే నాశనం. పేరుకి అందులో చదువుల్లో గొప్ప, ఇందులో చదువులో గొప్ప అంటారు. కేరళలో ఇట్లాగా పెట్టి ఏమి లేవు పరిశ్రమలు, వాళ్ళందరూ ఎక్కడెక్కడో బతకాలి దేశంలో. ఆ పరిస్థితి మనం తెచ్చుకుందామా? కాబట్టి డేటా సెంటర్ అనేటటువంటిది నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా. డేటా సెంటర్ అనే దాని వల్ల వచ్చేది 200, 300, 500 అంతే. ఆడెవడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన ఎన్విడా చిప్స్ సిఇఓ ఓపెన్ గా చెప్పాడు, భవిష్యత్తులో వచ్చేది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, కోడింగ్ ఇంజనీర్లు, వీళ్ళకి ఎవరికి ఉద్యోగాలు రావు, లక్షల కోట్లు జీతాలు ఎవరికి వస్తాయంటే ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లకి అని చెప్పాడు. వాళ్ళ క్రైసిస్ పెరిగిపోద్ది. మారుతున్న కాలం అది. ఇవాళ చూడండి మీరు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కొత్తగా జాయిన్ అయ్యేవాడికి 25,000 జీతం, టాపీ మేస్త్రికి 50,000 జీతం. బార్బర్ షాపులో, బ్యూటీ పార్లర్, ఇదే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వెళ్ళే బ్యూటీ పార్లర్ ఆవిడ ఎంత సంపాదిస్తుంది? 3-4 లక్షలు సంపాదిస్తుంది. ఏది కరెక్ట్ అనాలా? మనకి డిగ్నిటీ ఆఫ్ లేబర్ నేర్పాలి మన జనానికి.